చిన్న రవ్వ పడినా సరే మొత్తం బస్సు ఉత్తర క్షణంలో కాలిపోవడానికి వీలుగా వ్యవస్థని మారుస్తున్నారు. ఎక్కిన వాడికి ఏం తెలుస్తుంది? ఎంత అర్థరహితమైనటువంటి విషయం. ఒక కారు ఎక్కి ప్రయాణం చేయడానికి యథార్థంగా ఇన్ని అవసరమా? ఈ అక్కర్లేని భోగాలు రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్న మనిషి పక్కన రహదారి మీద వెడుతున్నవాడు క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకునేటట్టుగా అవకాశం ఇస్తున్నాడా? అవతలవాడు ఒక కుటుంబ యజమాని కావచ్చు. అతను సంపాదిస్తున్న సంపాదన మీద అతని భార్య, అతని తల్లిదండ్రులు, అతని బిడ్డలు ఆధారపడి ఉండవచ్చు. నాకే తెలుసు, మొన్నటి రోజున నా స్నేహితుడు, అతని యొక్క బంధువు కేవలం ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడదు. అతనే కుటుంబానికి యజమాని. గట్టిగా 42 ఏళ్ళు. ఇంకా పిల్ల ఇంటర్మీడియట్ వచ్చింది. కుర్రవాడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు. పాపం అటు బస్సు దిగి ఇంటికి భోజనానికి వెళ్లడం కోసమని ఇటు దాటుతున్నాడు. పిల్లలందరూ కలిసి పరమ సంతోషంతో పెద్ద కేకలు వేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు దాటుకుంటూ ఉత్సాహంగా చిన్న చిన్న సందులని చూడకుండా విపరీతమైన వేగంతో వెళ్ళిపోతున్నాడు. అతను తడబడిపోయి ఎటు తప్పుకోవాలో అర్థం కాక ముందుకి వెనక్కి జరగడంలో ఆ గుత్తిగా వచ్చినటువంటి వాహనాలలో ఒక వాహనం కొట్టడం ఏమిటి, తూలి కింద పడిపోయాడు. ఆ పడిపోవడంలో తల వెళ్ళి తగిలింది. తగలడం ఏమిటి, కొబ్బరికాయ 2